ఐపీఎల్ 2026 మినీ వేలం నేడు అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 సాట్లు అందుబాటులో ఉండగా 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ, విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 మినీ వేలం నేడు అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 సాట్లు అందుబాటులో ఉండగా 350 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్కు అనుకూలమైన స్పెషలిస్టులు, యువ దేశీ, విదేశీ క్రికెటర్లపై జట్లు భారీగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఐపీఎల్ మినీ వేలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఐపీఎల్ కి సంబంధించినటువంటి ఆటగాళ్ల భవితవ్యం ఏదైతుందో అది నెట్ ఫైనల్ కాబోతుందని చెప్పొచ్చు. ఐపీఎల్ మినీ వేలం పాటకు ఇప్పటికే మొత్తం సర్వం సిద్ధమైంది. ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో ఐపీఎల్ కి సంబంధించిన వేలం ప్రక్రియ ఏదైతుందో దాని అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం అయితే ఈ రోజు జరగబోతుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలకు 77 స్లాట్స్ అందుబాటులో రాగా వేలంలో 350 మంది ఆటగాళ్లు. నిజంగానే ఇది వేలం పాటకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అని చెప్పొచ్చు. ఏ ప్లేయర్ ఎంతకు అమ్ముడుపోతున్నారు, ఏ ప్లేయర్ చాలా కీలకం కాబోతున్నారు, ఎవరు ఎక్కువ రేటుకి ఈ రోజు కొనుగోలు చేయబోతున్నారు, ఫ్రాంచైజీలు ఏవైతున్నాయో వాళ్ళు ఇప్పటికే చాలా కీలకంగా కూడా ఆటగాళ్ల విషయంలో ఎవరెవరిని కొనుగోలు చేయాలి, ఎవరిని తమ టీంలోకి తీసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి వేలం పాట ఏదైతుందో అది ఈ రోజు అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగబోతోంది. అయితే ప్రధానంగా కూడా రంగంలోకి దిగబోతున్నటువంటి ఫ్రాంచైజీస్ ఏవైతున్నాయో ఆ 10 ఫ్రాంచైజీలు కూడా ఎలాగైనా సరే కీలకంగా ఇప్పటి వరకు జరిగినటువంటి టీ20 మ్యాచ్ల్లో కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయి వన్డే ఇంటర్నేషనల్ కావచ్చు, లేకపోతే టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, ప్రతిభ కనబరిచినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. మోర్ ఓవర్ అదేవిధంగా కూడా ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎక్కువ శాతం ఈ రోజు జరిగేటటువంటి వేలంలో పెద్ద మొత్తంలోనే ఆటగాళ్లను కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. రేపు తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3752 సర్పంచ్, 28406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. 3వ విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. రేపు పోలింగ్, కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3752 సర్పంచ్, 28406 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. 3వ విడత ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. రేపు పోలింగ్, కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. రైట్, ఇక 3వ విడత ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక రేపు 3వ విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 2 విడతల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో 2 విడతల ఎన్నికలు ముగిశాయి. ఇక 3వ విడత ఎన్నికల ప్రచారం నిన్నటితో కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఆయా డివిజన్ పరిధిలోకి పంపించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఎలక్షన్ అధికారులు ఇక్కడ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 విడతల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో దాదాపు మనం చూడొచ్చు 8,566 సర్పంచ్లతో పాటు మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతోపాటు ఈరోజు రేపు జరిగేటువంటి ఎన్నికలు 3,752 సర్పంచ్లకు గాను మరోవైపు 28,406 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది. సర్పంచ్ల అభ్యర్థులు మొత్తం కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. ఇప్పటివరకు గెలిచినటువంటి స్థానాలు మొత్తం కూడా మెజారిటీ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిచింది. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2వ ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్లో బీజేపీ పార్టీ ఉంది. ఇతరులు కూడా కొంత మెజారిటీ కూడా సాధించారు. మొత్తం 2 దశల్లో కూడా ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక 3వ దశ ఎన్నికలు రేపు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈసీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు రిటర్నింగ్ అధికారులు గతంలో చోటు చేసుకున్న కొన్ని చిన్న ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా 3వ దశలో ప్రశాంతంగా కొనసాగే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఎలక్షన్స్ 3వ దశ ఎలక్షన్స్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆంక్ష అనేది కంటిన్యూ కొనసాగుతాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆంక్షలు ఎత్తివేసే అవకాశం. ప్రస్తుతం అయితే రేపు జరిగేటువంటి 3వ విడత ఎన్నికల ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. సరే, రైట్, థ్యాంక్ యూ సునీల్. కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. అంబర్పేట గ్రామ శివారులో దూడలపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో 3 దూడలు మృతి చెందాయి. పులి వరుస దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దేనివల్ల ఆ దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేసాము. అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి. సో ఆ పగ్ మార్క్స్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేర్స్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాలు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్ ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్. అండ్ ఈ విషయం తెలియాలి, మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్ ఈవినింగ్ 4 తర్వాత సాయంత్రం 4 తర్వాత ఎవరు అటవీలోకి సంచరించద్దు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి. 8 తర్వాతనే అటవీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కానీ ఎవరు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకండి. అండ్ ఎటువంటి సైటింగ్ జరిగినా ఎవరికి కనిపించినా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి. ఇలాంటి కిల్ ఏమైనా జరిగితే 4-5 రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది, అది పూర్తిగా తినేంత వరకు. సో అంబారిపేటలోనే అది ఉండాలి. రైట్, ఇక కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. తోమకొండ మండలం అంబారిపేట గ్రామ శివారులో పెద్ద పులి వరుసగా లేగ దూడలపై గేదెలపై కూడా దాడి చేస్తుంది.
గత 2 రోజుల క్రితం కూడా అంబర్పేట గ్రామ శివార్లోని రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. అలాగే సోమవారం రాత్రి సమయంలో మరో గేదెపై కూడా దాడి చేసింది. పెద్దపులి వరుసగా గేదెలపై లేగదూడలపై దాడి చేయడం తీవ్రంగా కలకలం రేపుతుంది. పెద్దపులి వరుస దాడులతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే పంట పొలాలు వెళ్ళాలంటే గ్రామ రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎక్కడ పెద్దపులి ఎవరిపై దాడి చేసి ఎవరిపై దాడి చేస్తుందని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పోయి సంచరిస్తున్న విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు గత 2 రోజులుగా అంబర్పేట గ్రామ శివారులో మాకాం చేశారు. పెద్దపులి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పి చేపడుతున్నారు. అయితే 2 రోజులు గాలింపు ఫలితం లేకుండా పోయింది. పెద్దపులి ఇప్పుడు ఎవరిపై దాడి చేస్తుందంటే గ్రామ అటవీ శాఖ అధికారులు కంటిన్యూగా కొనుక్కు లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరు రాత్రిపూట బయటకు వెళ్ళవద్దు, అత్యవసర పనులతోనే వెళ్ళాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పెద్దపులి ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. సూర్య రైట్, థ్యాంక్ యూ నవీన్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డీలిమిటేషన్ సక్రమంగా జరగలేదని చిక్కడపల్లికి చెందిన వినయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఒక అబ్జెక్షన్ అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇంటి డోర్ నెంబర్ల మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారతాయని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డీలిమిటేషన్ సక్రమంగా జరగలేదని చిక్కడపల్లికి చెందిన వినయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలా ఒక అబ్జెక్షన్ అని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. ఇంటి డోర్ నెంబర్ల మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు దగ్గర అంశాలు మారతాయని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేడు మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. ఇల్లు కోల్పోయిన జోజీనగర్ బాధితులను జగన్ పరామర్శించనున్నారు. భవానీపురం జోజీనగర్కు చెందిన 42 ఫ్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ఇల్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. అనంతరం బాధితులను పరామర్శించనున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జోర్డాన్లో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ఇథియోపియా, ఒమన్ దేశాలకు వెళ్లనున్నారు. ఆ దేశాల్లో ప్రముఖులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన 2 రోజుల పర్యటనలో ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుసేన్తో సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని జాఫర్ హసన్, యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లాతో పాటు భేటీ కానున్నారు.
పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడి ప్రవాస భారతీయులతో కూడా సమావేశం కానున్నారు. జోర్డాన్లో సుమారు 17,500 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల అమ్మాన్, ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇరు దేశాల మధ్య రాకపోకలకు సులభతరం చేసింది. రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తంగా 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనుంది టీటీడీ బోర్డు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం అయితే జరగనుంది. 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు టీటీడీ బోర్డు సభ్యులు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్, కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 60 ఎజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు బోర్డు సభ్యులు. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటు కాటేజ్ డోనర్ పాలసీ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ సిరి, అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షున ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ నెల 30, 31 అలాగే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎలా నిర్వహించాలి, 3 రోజుల పాటు ఆన్లైన్ టికెట్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ రకంగా వచ్చే భక్తులకు విస్తృతమైన ప్రశాంతంగా దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాల మీదే చర్చించబోతున్నారు. ఆ తర్వాత దాదాపు 60 అంశాలను అజెండంగా రూపొందించి కొనుగోలుకు సంబంధించి అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5,000 ఆలయాలు నిర్మించాలన్న దాని మీద విధి విధానం ప్రకటించి నిధులు కూడా జారీ చేయబోతున్నారు. ప్రత్యేకంగా చెప్పుకో అవసరం అంటే 5,000 ఆలయాలకు సంబంధించి ధ్వజస్తంభాలకు దివ్య వృక్షాలు అనే ప్రాజెక్టుతో ధ్వజస్తంభాలు ఏర్పాటు చేసేందుకు, చెట్లను పెంచేందుకు పరమనేరులో ఒక 100 ఎకరాల జాగాకు సంబంధించి పూర్తిగా నిర్ణయం తీసుకుని ఆమోదం తెలబోతున్నారు. ఆ రకంగా 5,000 ఆలయాలకు సంబంధించి ధ్వజస్తంభాలకు సంబంధించి భారీ వృక్షాలను పెంచేందుకు నిర్ణయించబోతున్నారు. మరోవైపు తిరుమలకు సంబంధించి రోపే అనే అంశం కూడా చర్చించబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సంబంధించి పూర్తిగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాటు చేయబోతున్నారు. సిరి. రైట్, థ్యాంక్ యూ సురేష్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సోమార్పేటలో ట్రాక్టర్ దాడి కేసులో ఒకరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారితో సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంపేద్దామని చూసిండు. చేదు అయింది అయ్యా 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 సంపేద్దామని చూసిండు. చేదు అయింది అయ్యా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సోమార్పేటలో ట్రాక్టర్ దాడి కేసులో ఒకరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారితో సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ శ్రీసాగర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సోమాదిపేట గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికలు జరిగిన 24 గంటల తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే కూడా గెలిచిన అభ్యర్థి కాబట్టి అతనికి తమ్ముడు ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేశారు. ఈ దాడిలో 3గురికి తీవ్ర గాయాలని పరిస్థితి విషమంగా ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఓడినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై ఉన్న ట్రాక్టర్ తో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో దాడి చేశారు. దీంతో పలువురు 5గురు పరిస్థితి 5గురు తీవ్రంగా గాయాలయ్యి 3గురు పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా స్పందించిన బట్టి స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి కూడా స్పందించారు. ఇక్కడ ఇది ఎన్నికల తేదీలో వచ్చిన 24 గంటల్లోపే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పి ఇటు ఎల్లారెడ్డి చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. వారిపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అయితే దీనిపై స్పందించిన బట్టి కేటీఆర్ కూడా అక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఫోన్ చేశారు. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే అక్కడ దాడులు మాత్రం ఇంకా పెరుగుతాయని చెప్పి కూడా ప్రతిదానం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గాజుల సురేందర్ చికిత్స హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని కూడా ఈ రోజు పరామర్శించినారు. అయితే మొత్తం మీద చూసినట్టు ఎల్లారెడ్డి ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఎవరైతే చిరంజీవి కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.